కార్యకర్తలు కూడా దూకుడుగానే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా, చాలా చోట్ల నిరసనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయి, తర్వాత మళ్ళీ కేసులు పెడతారా అది కూడా. ఎందుకంటే సత్తెనపల్లి అప్పుడు చాలామంది మీద కేసులు పెట్టారు. ఈరోజు జగన్ ప్రత్యేకించి మహిళల మీద జరిగినవి, మహిళల రెఫరెన్స్లు ఎక్కువగా ఇస్తూ వస్తున్నారు. కాబట్టి మా మీద జరిగితే మీరు చేయటం లేదు. నిరసన ఎందుకు వస్తుంది అంటే మీరు పథకాలు పూర్తిగా అమలు జరపట్లేదు, అరకొరగా అమలు జరపడం, కొన్ని అసలు జరపకపోవటం. ఉదాహరణకు 6 క్వార్టర్లకు తల్లికి వందనం లాంటిది మీరు అమలు చేయలేదు. ఇట్లాంటివన్నీ మీరు చేయకపోవడం వల్ల అసంతృప్తి వస్తే మీ అసంతృప్తిని మా మీదకి మళ్ళించడానికి ఇవన్నీ చేస్తున్నారు అని. ఇంకా ఏమేమి మాట్లాడతారో అయిపోయిన తర్వాత వివిధ సందర్భాల్లో మనం చూడాలి. కానీ ఒక విధంగా వార్ క్రై అంటారే, యుద్ధభేరి మోగించడం లాగే నెల్లూరును సింహపురిలో ఆయన వైసీపీ భేరేదో మోగించే కార్యక్రమం చేసినట్టుగా